శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరుల నుండి 17వ అధ్యాయము గురుదత్త అభయదానం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 264. నీ గురుబోధను నీచే బాగుగా విని నింద చేయు భ్రష్టుల మాటల్ లోగని విడిచే విధి నీకే గురుడి లాటి బోధ ఎరిగించాడు ఎరుకాలోదే ఎరిగించునోయే. ఆ గురు బోధనాలన్నీ నేదెలసుండి నా గురు బోధనే నయముగా నీకిస్తే ఎరిగించాడు ఎరుకాలోదే ఎరిగించునోయే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 264. అయితే క్రిందటి కందార్థములో నీ మనస్సునందు ఈ బోధ విషయముగా ఏమాత్రము సంశయము వద్దు, నా మీద ఒట్టు పెట్టి చెప్పుము, నేను చెప్పిన బోధ నిశ్చయమైనది, సత్యము. ఇంతకన్నా ఎక్కువైన బోధ తత్వము ఏదియూ లేదు, నిజము. నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను, నా మీద భావము పెట్టుకొని మరవకు, నేను నీ మీద దయ ఉంచెదను, ఇందుకు ఇదే ఒట్టు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 264. ఈ కందార్థము గురువు ఆజ్ఞానువర్తనముగా ఏ విధంగా నడుచుకునవలైనో తెలియచేస్తున్నారు. నీ గురుబోధను నీచే బాగుగా విని నిందజేయు భ్రష్టుల మాటలు లోగొని విడిచే విధి నీకే గురుడి లాంటి బోధ ఎరిగించాడోయి ఎరుకలోదే ఎరిగించు నోయి.
ఆ గురు బోధల నన్నీ నే తెలుసుండి నా గురు బోధనే నయముగ నీకిస్తి ఎరిగించాడోయి ఎరుకలోదే ఎరిగించు నోయి. నీ గురుబోధను అనగా నీవు నీ గురువు దగ్గర తెలుసుకున్నటువంటి యొక్క పరిపూర్ణ భావమును, అంటే నీవు గ్రహించిన పరిపూర్ణ భావమును నీచే బాగుగా విని నీ వల్ల చక్కగా విని నిందజేయు భ్రష్టుల మాటలు, అంటే నిందించే స్వభావము కలిగిన దుష్ట ప్రవృత్తి గల వారి మాటలలో లోగొని, అంటే విచారించి విడిచేవు ఇది, ఈ భావమును విడిచి ఉండకుము. నీకే గురుడు. ప్రపంచములో ఉన్న అష్టవిధ గురువులు, ఈ ప్రపంచములో 8 రకముల గురువులు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న అష్టవిధ గురువులు, ఈ అష్టవిధ గురువులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి బోధ నెరిగించడోయి, ఈ భ్రాంతిరహిత విధానమును కలిగించు ఈ ధర్మమును ప్రబోధించడు. ఎరుకలోదే ఎరిగించును. భ్రాంతి విస్తారముతో కూడిన మార్గములోనే నీకు ప్రబోధించును. అంటే ఈ ప్రపంచమునందు మోక్ష ప్రాప్తికై అనేక మార్గములు, ఆ మోక్షము కొరకై అనేక మార్గములు ప్రతిపాదింపబడి ఉన్నవి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే శృతి తెలిపినట్లు ఒకే లక్ష్యమును మార్గమును ప్రతిపాదించుటలో మహాత్ములు ఎక్కువ మార్గములుగా ప్రతిపాదించి ఉన్నారు. జనన మరణ రహిత విధానమునకు పరిపూర్ణ భావమే ఏకైక మార్గముగా, కనుకనే మొట్టమొదట భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు నస పునరావర్తతే, అంటే తిరిగి రాని మార్గము, అంటే పునరావృత్తి రహిత విధానమే ఇందులో రహస్యము. ఇట్టి విధానము పరిపూర్ణ బోధ ద్వారా మాత్రమే సిద్ధింపబడుతున్నది. ఇది అత్యంత రహస్యం హేతదుత్తమం అని చెప్పినట్లు అత్యంత గోప్యమై లక్షణయుతులైన వారికి మాత్రమే, ఈ జనన మరణ భ్రాంతి రహిత ఆసక్తులకు వారికి మాత్రమే అసాంప్రదాయబద్ధమైన, అంటే గురు శిష్య న్యాయములో ప్రబోధింపబడుచున్నది. నీవు గ్రహించిన పరిపూర్ణ భావమును నీ వల్ల చక్కగా విని, అంటే గురుమూర్తి చెప్పిన ఈ గురు బోధను నిందజేయు భ్రష్టుల మాటలు, ఆ నిందించే స్వభావము కలిగిన అదుష్ట ప్రవృత్తి గల వారి మాటలలో, అంటే భ్రష్టులు నీ ద్వారా విని నీ బోధను నిందించెదరు. ఇది మంచిది కాదు అని, ఇది సరైనది కాదు అని నిందించెదరు.
లోగొని అంటే విచారించి, అట్టి మూర్ఖుల మాటలు మనస్సులో ఉంచుకొని విడిచేవు. ఇది ఈ భావమును విడిచి ఉండకుము. ఈ బోధ విడిచెదవేమో. నీకే గురుడు అంటే ప్రపంచంలో ఉన్న అష్టవిధ గురువులు ఇలాంటి బోధ నెరిగించడోయి. అభ్రాంతిరహిత విధానమును కలిగించు ఈ ధర్మమును ప్రబోధించడు. కనుక అట్టి మూర్ఖపు మాటలు వినక నీకు ఇలాంటి చక్కని బోధ ఏ గురుడు చెప్పడు, ఎరుకలోదే ఎరిగించును. అభ్రాంతి విస్తారముతో కూడిన మార్గములనే నీకు ప్రబోధించును. కనుకనే గురు బోధలన్నీ నే తెలుసుండి ఆ భావములన్నీ బాగా ఆరుడపరుచుకున్న మీదటనే అట్టి అల్ప గురువుల బోధలు నేను విని నా గురు బోధ అంటే నా గురుదేవుడెవరు? పరశురామ సీతారామ స్వామి. నా గురు బోధ నేను గ్రహించిన ఈ పరిపూర్ణ భావమును నా సద్గురుమూర్తి చెప్పిన ఈ పరిపూర్ణ బోధ నే నయముగా నీకిస్తీ. నేను గ్రహించినదంతయు నీకు స్పష్టముగా బోధించి ఉన్నాను. నేను నీకు చెప్పి తిని ఇతరులు ఎరుక బోధలోనే బోధించెదరు. కనుక ఈ గురుబోధను ఎన్నడూ విడవకు సుమా. ఎందుకు అంటే ఆ పరబ్రహ్మ తత్వము అతి రహస్యమైనది గనుక. రహస్యమైనది అంటే చెప్పరానిది అని అర్థం కాదు. ఎంతో విశదీకరించి చెప్పినను ఆ తెలియబడుటకు బహు కష్టముగా ఉండును. అందుచేతనే ఆ వేదాంత శాస్త్రము చదువుకున్న పండితులు సైతము ఎరుకనే బ్రహ్మంగా గ్రహించుటయో ఎరుక బ్రహ్మంల భేదము నెరగకుండుటయో జరుగుతున్నది గనక నేను ఇంత స్పష్టముగా నీకు నేను తెలియచేయడమైనది అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా కృష్ణదేశికేంద్రుల వారు భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.